వెల్కమ్ టు మై ఛానల్. టుడే మనం 9th ఏప్రిల్ 2025కి సంబంధించిన ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ని ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. మా ఛానల్ని గనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంటుంది, అందులో కూడా జాయిన్ అవ్వండి. మీకు ఇంపార్టెంట్ కంటెంట్ అలాగే కరెంట్ అఫైర్స్కి సంబంధించిన పీడిఎఫ్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఫస్ట్ టాపిక్ వచ్చేసి ఐఎస్ఎస్కు పయనమైన ముగ్గురు వ్యోమగాములు. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి ఐఎస్ఎస్కు ముగ్గురు వ్యోమగాములు రష్యాకు చెందిన సోయూజ్ MS-27 వ్యోమనౌక ద్వారా కజకిస్తాన్లోని బైకనూరు అంతరిక్ష కేంద్రం నుంచి నింగిలోకి దూసుకెళ్లింది. వ్యోమగాములు అమెరికా అంతరిక్ష సంస్థ నాసాకు చెందిన జానీ కిమ్, రష్యాకు చెందిన సెర్గీ రిజికోవ్, అలెక్సీ జూబ్రిటేస్క్ ఐఎస్ఎస్లో 8 నెలల పాటు ఉండనున్నారు. ఇది ఐఎస్ఎస్ సైన్స్ అండ్ టెక్నాలజీలో భాగంగా ఇలాంటివి అడగడానికి అవకాశం ఉంటుంది. అలాగే నెక్స్ట్ టాపిక్ కనుక చూసినట్లయితే జన్యు మార్పిడితో కొత్త రకం తోడేళ్ల సృష్టి. అంతరించిపోయిన డైరు తోడేళ్లను పోలిన జీవులను అమెరికా శాస్త్రవేత్తలు జన్యు ఇంజనీరింగ్ అంటే జెనెటిక్ ఇంజనీరింగ్ పద్ధతిలో సృష్టించాడు. వీటికి పొడవైన తెల్ల రంగు రోమాలు, దృఢమైన దవడలు ఉన్నాయి. 3 తోడేళ్లకు ప్రాణం పోశారు. ప్రస్తుతం వీటి వయసు 3 నుంచి 6 నెలలు. అంతరించిపోయిన జీవుల పునరుద్ధరణకి కాలోసన్ బయోసైన్సెస్ అనే సంస్థ ఈ ప్రాజెక్టు చేపట్టింది. ఇది జన్యు మార్పిడి, జెనెటిక్ ఇంజనీరింగ్ ద్వారా కొత్త రకం తోడేళ్లను సృష్టించడం జరిగింది. ఏ సంస్థ అంటే కాలోసన్ బయోసైన్సెస్ అనే సంస్థ. అలాగే నెక్స్ట్ టాపిక్ కనుక చూసినట్లయితే సౌర సూపర్ పవర్గా భారత్. పవన సౌర విద్యుత్ ఉత్పాదనలో జర్మనీని భారత్ మించిపోయిందని అంతర్జాతీయ ఇంధన సంస్థ ఎంబర్ ప్రకటించింది. ఈ రెండు రకాల విద్యుత్ ఉత్పాదనలో భారత్ ప్రపంచంలోనే 3వ స్థానంలో నిలుస్తోంది. ప్రస్తుతం భారత్ విద్యుత్ ఉత్పాదనలో 22% వాటా హరిత ఇంధనాలదే. ఈ ఇంధనాల్లో 8% వాటాతో జల విద్యుత్ అగ్రస్థానంలో ఉంది. చైనా, అమెరికా తర్వాత ఈ రంగంలో 3వ స్థానం భారతదేశానిదే అని ఎంబర్ సంస్థ వెల్లడించింది. అలాగే నెక్స్ట్ టాపిక్ కనుక చూసినట్లయితే పోర్చుగల్ వెళ్లిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. 2 రోజుల పర్యటన నిమిత్తం పోర్చుగల్ వెళ్లిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము 2025 ఏప్రిల్ 7న పోర్చుగల్ దేశ అధ్యక్షుడు మార్సెలో రెబెలో డిసౌజాతో లిస్బన్లో భేటీ అవడం జరిగింది. భారత్ పోర్చుగల్ ద్వైపాక్షిక సంబంధాలకు 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ప్రత్యేక తపాలా బిళ్లను కూడా ముర్ము విడుదల చేశారు. అక్కడి నుంచి స్లోవేకియాకు రాష్ట్రపతి 2 రోజుల పర్యటన నిమిత్తం వెళ్లనున్నారు. అలాగే నెక్స్ట్ టాపిక్ చూద్దాము. 16 ఏండ్ల లోపు యూజర్లు లైవ్ స్ట్రీమ్ చేయలేరు. 16 ఏళ్ల లోపు ఉన్న ఇన్స్టాగ్రామ్ యూజర్లు ఇకపై తల్లిదండ్రుల అనుమతి లేకుండా లైవ్ స్ట్రీమ్ చేయడం, దృశ్యాలను అన్బ్లర్ చేయడం వంటి చర్యలకు పాల్పడే వీలుండదని సోషల్ మీడియా వేదికల యాజమాన్యమైన మెటా ప్రకటించింది. టీనేజర్లకు రక్షణ కల్పించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు మెటా వెల్లడించింది. అలాగే నెక్స్ట్ టాపిక్ అమల్లోకి వాక్ఫ్ చట్టం. ఈ మధ్య చాలా చూస్తున్నాము వాక్ఫ్ చట్టంకి సంబంధించి. వాక్ఫ్ చట్టం అమల్లోకి వచ్చింది. వాక్ఫ్ చట్టం 8 నుంచి అమల్లోకి వచ్చింది. ఈ నెల 8 నుంచి అమల్లోకి వచ్చింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సంతకం చేయడంతో ఈ చట్టం అనేది అమల్లోకి వచ్చింది. ఈ మేరకు కేంద్ర మైనారిటీ వ్యవహారాల శాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది. వాక్ఫ్ సవరణ చట్టం 2025లోని సెక్షన్ 1లో ఉన్న సబ్సెక్షన్ 2 ద్వారా అధికారాలను అనుసరించి 2025 ఏప్రిల్ 8న చట్టంలోని నిబంధనలు అమల్లోకి వచ్చే తేదీగా ప్రకటిస్తున్నామని నోటిఫికేషన్ను కేంద్ర మైనారిటీ వ్యవహారాల శాఖ విడుదల చేసింది. అలాగే నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ప్రధానమంత్రి ముద్రా రుణాలు, ముద్రా యోజన.
ఇది చాలా ఇంపార్టెంట్ పథకము. సో దీనికి సంబంధించి క్వశ్చన్స్ అడగవచ్చు. ముద్రా రుణాలు 33 లక్షల కోట్లు. ముద్రా యోజన, ప్రధానమంత్రి ముద్రా యోజన, PMMY అంటాము. 10వ వార్షికోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ ముద్రా యోజన ద్వారా హామీ లేని రుణాలు 33 లక్షల కోట్లు అందించామన్నారు. మొత్తం 52 కోట్ల రుణాలు మంజూరు చేయడం జరిగింది. ఈ ముద్రా యోజనకు సంబంధించి కనుక చూసినట్లయితే ఈ పథకం అనేది 2015 ఏప్రిల్ 8న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించడం జరిగింది. భారతదేశంలో ప్రభుత్వ రంగ ఆర్థిక సంస్థ. ఇందులో 3 రకాలు ఉంటాయి. 1 శిశు, 2 కిషోర్, 3 తరుణ్. ఈ 3 రకాలలో శిశులో 50,000 వరకు రుణాలను ఇవ్వడం జరుగుతుంది. కిషోర్లో 5 లక్షలు, తరుణ్లో 20 లక్షల వరకు రుణాలు అందిస్తారు. ఇంతకుముందు 10 లక్షలు ఉండేది, కానీ ఇప్పుడు 20 లక్షలకు పెంచడం జరిగింది. ఈ ప్రధాన కార్యాలయం వచ్చేసి ఈ ప్రభుత్వ రంగ సంస్థకు సంబంధించిన ప్రధాన కార్యాలయం వచ్చేసి ముంబై. ఇది వేటికి రుణాలను అందిస్తుంది అంటే స్మాల్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ అంటే చిన్న తయారీ యూనిట్లు, షాప్ కీపర్స్ దుకాణదారులకు, ఫ్రూట్ అండ్ వెజిటేబుల్ వెండర్స్ పండ్లు కూరగాయలు అమ్మే వాళ్ళకి, ఆర్టిషన్స్ చేతి వృత్తుల వాళ్ళకి ఇందులో రుణాలను అందించడం జరుగుతుంది. ఈ పథకం చాలా ఇంపార్టెంట్. దీని నుంచి క్వశ్చన్స్ అడగడానికి అవకాశం ఉంటుంది. ఇది ఫ్రెండ్స్ టుడే 9th ఏప్రిల్ 2025కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ వీడియో. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.